హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎవన్ ట్రేడర్ మనీ. సో చాలా రోజులైంది వీడియో అయితే చేసి. చాలా అంటే చాలా రోజులైంది. సో ఏ కంటెంట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. అండ్ అంత టైం లేదు యాక్చువల్లీ. సో చాలా ఈ బట్ ట్రేడింగ్ అయితే చేస్తున్నా. సో చాలా డేస్ తర్వాత అనిపించింది ఈ ట్రేడ్‌ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే బెటర్‌గా ఉండుద్దని, డెఫినెట్‌లీ యూజ్ అవుద్దని. సో ఈ సింగిల్ ట్రేడ్‌లో 1,00,000 అయితే ఎర్న్ చేశానన్నమాట. సో ఆ ట్రేడ్ ఏంటి? ఎలా ఎర్న్ చేశాననేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మీకు ప్రూఫ్ కింద 2 ప్రూఫ్స్ అయితే చూపిస్తా. స్టిల్ అంటే ఎప్పుడంటే చూసే వాళ్ళకి తెలుసు. బట్ చూడని వాళ్ళకేంటంటే ప్రూఫ్స్ చూపిస్తాను. చూపించే ముందు నేను ఎగ్జిక్యూట్ చేసింది ఏప్రిల్ 7థ్. నిన్న యాక్చువల్లీ వీడియో రికార్డ్ చేయాలి. బట్ కొంచెం ఎమర్జెన్సీ ఔట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళడం వల్ల నేను రికార్డ్ చేయలేదు. సో ఏప్రిల్ 7థ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశాను. మీరు చూసుకుంటే ఆ రోజు ఫారెక్స్ ఫ్యాక్టరీ ఇందులో న్యూస్ అయితే ఏం లేదు. ఆ రోజు వర్రీ అవ్వాల్సిన న్యూస్ ఏం లేదు. సో యాక్చువల్లీ నాకు ఇలాంటి డేస్ అనేవి హ్యాపీ డేస్ అనమాట. అంటే నాకు నేను ట్రేడ్‌ని డే అంతా హోల్డ్ చేస్తాను. నేను ఒక సింగిల్ సెషన్ హోల్డ్ చేయను. సో డే అంతా 3 సెషన్స్ హోల్డ్ చేస్తాను. సో అలాంటప్పుడు ఏంటంటే ఏవైనా న్యూసెస్ ఉంటే కొంచెం అది నాకు డిస్టర్బెన్స్ అనమాట. ఆ న్యూస్‌కి ముందు క్లోజ్ చేయడం గాని, అడ్జస్ట్ చేయడం గాని, మోడిఫై చేయడం గాని ఇలాంటివి చేస్తూ ఉండాలి. సో అది నాకు కొంచెం డిస్టర్బెన్స్. సో హ్యాపీ ఎలాంటి న్యూస్ లేదు. సో ఆ రోజైతే న్యూస్ లేదు. సో నేను ట్రేడ్ చేయబోయే పేరు వచ్చేసి క్యాట్ జేపీవై. సో ఆ రోజు మల్టిపుల్ ట్రేడ్సే చేశాను. బట్ సిమిలర్, అన్నీ సిమిలరే. ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో నేను చూసే టైంకి మార్కెట్ అయితే ఇలా ఉంది. నేను చూసే టైంకి మార్కెట్ అయితే ఇలా ఉంది. సో మీరు ఈ వీడియో ఓన్లీ ఎస్ఎంసీ, ఐటీసీ కాన్సెప్ట్స్ వాళ్ళకి కాదు. ఎవరికైనా యూజ్ అవుద్ది. డెఫినైట్‌లీ చూడండి. మీకే అర్థమవుద్ది. ఎందుకు యూజ్ అవుద్దనేది. సో డెఫినైట్‌లీ చాలా బెటర్ యూజ్ అవుద్ది. మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ యూజ్ చేయండి. ప్రైస్ యాక్షన్ వాటెవర్ మీరు ఏం యూజ్ చేసినా కూడా యూజ్ అవుద్ది. సో నౌ ఇప్పుడు నేను మార్కెట్ ఇలా క్యాట్ జేబీవై చూసేసరికి ఇలా ఉంది. మనకి ఓవరాల్‌గా చూసుకుంటే బుల్లిష్ మార్కెట్. ఎందుకనంటే మనకి హయ్యర్ హైస్ ఫార్మ్ చేస్తూ వెళ్తుంది. అండ్ మీరు చూసుకుంటే మార్కెట్ అనేది ఈ లో టు హై డ్రా చేసుకుంటే మార్కెట్ ఆల్రెడీ లోయెస్ట్ ప్రైస్‌కొచ్చింది. లోయెస్ట్ ప్రైస్‌కొచ్చింది కదా! బట్ సో అట్ ది సేమ్ టైమ్ మార్కెట్ ఒక రాండమ్ ఏరియా నుండి పైకి వెళ్ళట్లేదు. మీరు చూస్తే ఒక ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర నుండి పైకి వెళ్తుంది. సో ఈ ఏరియా దగ్గరికొచ్చి మార్కెట్ ఎక్కించి పైకి వెళ్తుంది. అట్ ది సేమ్ టైమ్ మార్కెట్ మీరు అడగొచ్చు. అదేంటి బ్రదర్ ఇప్పుడు ప్రెజెంట్ మరి మార్కెట్ డౌన్ ట్రెండ్‌లో ఉంది కదా! ప్రెజెంట్ ఆర్డర్ ఫ్లో అనేది డౌన్ ట్రెండ్‌లో ఉంది కదా! అడగొచ్చు. సో యాహ్! డౌన్ ట్రెండ్‌లో ఉన్నప్పటికీ మనకి ఎక్కడుందో చూడండి. లో ప్రైస్‌లో ఉంది మార్కెట్ అనేది. చాలా అంటే చాలా లో ప్రైస్‌లో ఉంది. సో, ఈ ప్రైస్‌లో మనం ఎప్పుడైనా మీరు మార్కెట్ ఇలా ఫాలో అవుతున్నప్పుడు ఎప్పుడైతే ఈ లో కంటే బిలో ఉంటదో బయింగ్ కోసమే చూడాలి. సెల్లింగ్ కోసం చూడకూడదు. ఇంత లో ప్రైస్‌లో ఇంకా సెల్ చేయకూడదనమాట. ఓకే. సో, ఎప్పుడైతే మార్కెట్ ఇలా పెరుగుతుందో మీరు ఆ హై తర్వాత ఇక్కడి నుండి సెల్ చేయడానికే చూడాలి గానీ, బై చేయడానికి చూడడం కరెక్ట్ కాదు. ఎప్పుడు మనం లో ప్రైస్‌లోనే బై చేయాలి. అప్పుడే మీకు హై ప్రాబబిలిటీ అనేది వస్తుందనమాట. సో, ఇలా చూసేసరికి నాకేమర్థమైందంటే ఓకే. ఇదొక ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర నుండి వస్తుంది. అంటే ఒక స్ట్రాంగ్ ఏరియా నుండి వస్తుంది. సో, ఒక స్ట్రాంగ్ ఏరియా నుండి వస్తేనే అది పైకి పుష్ చేయడానికి ఆప్షన్స్ ఎక్కువుంటాయన్నమాట. ప్రాబబిలిటీ అనేది ఎక్కువుంటది పైకి పుష్ చేయడానికి. సో, ఒక ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర నుండి వస్తుంది. అట్ ది సేమ్ టైమ్ దీని పైన ఒక ఫెయిర్ వేలీ గ్యాప్ అనేది ఉంది. ఇప్పుడు మీరు చూసుకుంటే ఒక ఫెయిర్ వేలీ గ్యాప్ ఉంది. సో, ఎప్పుడైతే ఫెయిర్ వేలీ గ్యాప్‌కి ఒక క్యారెక్టర్ ఉంటదనమాట. మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను. ఫెయిర్ వేలీ గ్యాప్ అంటే మ్యాగ్నెటిక్ పుల్ మ్యాగ్నెట్ అనమాట. ఫెయిర్ వేలీ గ్యాప్ అంటే ప్రైస్‌ని దాని దగ్గరలో ఉందనుకోండి అట్రాక్ట్ చేసుకుంటది. ఇప్పుడు ప్రైస్ దీని దగ్గరలో ఉంది. ఇలా అట్రాక్ట్ చేసుకుంటది. వన్స్ ఎప్పుడైతే ప్రైస్ లోపలికొచ్చిందో దాన్ని రిజెక్ట్ చేస్తదనమాట. ఎప్పుడైనా చూసుకోండి. సో, రిజెక్ట్ చేస్తది. సో, సో, ఇక్కడికి అట్రాక్ట్ చేసుకునే ఛాన్సెస్ వెరీ హై. ఫెయిర్ వేలీ గ్యాప్ ఉంది. అట్ ది సేమ్ టైమ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఇది మల్టిపుల్ టైమ్స్ నోటీస్ చేసుంటారు. ఇప్పుడు చూడండి. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఏరియా ఉంది మీరు చూసుకుంటే. ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఏరియా ఉంది. సో, ఈ రెసిస్టెన్స్ ఏరియా రెస్పెక్ట్ చేసి ప్రైస్ అనేది ఇక్కడ రియాక్ట్ అయింది. సో, రియాక్ట్ అయ్యి ఒక బేరిష్ క్యాండిల్ ఫార్మ్ చేసింది. వీళ్ళకి ఈ రెసిస్టెన్స్ నిజంగా రెస్పెక్ట్ చేశారంటే వీళ్ళేం చేయాలి? ఇక్కడి నుంచి కిందకి డ్రాప్ అవ్వాలి. ఎలానో వీళ్ళది ప్రెజెంట్ ఆర్డర్ ఫ్లో బేరిష్‌గానే ఉంది. సో, నిజంగా ఈ ఈ రెసిస్టెన్స్ ఏరియా పర్ఫెక్ట్ అయితే వీళ్ళు రెస్పెక్ట్ చేస్తే కిందకి ఫాల్ అవ్వాలి. అలా కాకుండా ఇక్కడ ఏం జరిగిందో చూడండి. సో, నెక్స్ట్ క్యాండిల్. సో, మీరు నెక్స్ట్ క్యాండిల్ చూసుకుంటే రిజెక్ట్ అయిన ఏరియాని ఏదైతే రెసిస్టెన్స్ ఏరియాని రెస్పెక్ట్ చేసిన ఏరియాని స్ట్రాంగ్‌గా ఫిల్ చేసింది. స్ట్రాంగ్‌గా బ్రేక్ చేసింది. అంటే వీళ్ళకి అర్థం ఏంటి? ఓకే. వీళ్ళు డిస్‌రెస్పెక్ట్ చేస్తున్నారు. ఈ మార్కెట్‌ని మేము ఇప్పుడు ఏరియా ఏదైతే ఉందో దాన్ని డిస్‌రెస్పెక్ట్ చేస్తున్నాం. మేము అది రెస్పెక్ట్ చేసే సిట్యుయేషన్‌లో లేము అని చెప్తుందనమాట. నిజంగా గుర్తుపెట్టుకోండి ఒక రెసిస్టెన్స్ ఏరియా దగ్గర నుండి వీళ్ళకి నిజంగా కిందకి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి డ్రాప్ అవ్వాలి. అలా కాకుండా వీళ్ళు ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ రిజెక్ట్ అయిన ఏరియా పైన ఇంత స్ట్రాంగ్‌గా బుల్లిష్ క్యాండిల్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి? వీళ్ళకి పైకి కంటిన్యూ అయ్యే ఇంటెన్షన్ ఉంది. సో, దట్స్ వై మనకి ఈ క్యాండిల్ అనేది ఫార్మ్ అయిందనమాట. సో, సారీ యాహ్! ఈ క్యాండిల్ అనేది ఫార్మ్ అయింది. సో, అండ్ ఈ క్యాండిల్ ఇండివిడ్యువల్‌గా చూసుకుంటే సో, ఇది ప్రైస్ యాక్షన్. బట్ ఇండివిడ్యువల్‌గా చూసుకుంటే ఇదొక నా హై ప్రాబబిలిటీ సెటప్ అనమాట. ఎందుకంటే చూడండి ఇదొక ఫండెడ్ క్యాండిల్ సెటప్ అంటా నేను. ప్రీవియస్ క్యాండిల్ లిక్విడిటీ కలెక్ట్ చేసింది.
ప్రీవియస్ క్యాండిల్ లిక్విడిటీ కలెక్ట్ చేసింది. ఒక సైడ్ లిక్విడిటీ కలెక్ట్ చేసింది ఆర్ ఒక సైడ్ ట్రాపింగ్ అనేది జరిగింది అంటే అదర్ సైడ్ కంటిన్యూ అవుతారని. ఓకే. అట్ ది సేమ్ టైమ్ ఎస్ఎంసీ, ఐటీసీ టెక్నికల్ టర్మ్స్‌లో మాట్లాడుకుంటే మీరు ఒక రిజెక్ట్ అయిన ఏరియా ఉంది చూడండి. ఇది రిజెక్ట్ అయింది. ఈ రిజెక్షన్ అప్పర్ రిజెక్షన్ ఎవరిది? సెల్లర్స్. పైన కిందకి పుష్ చేసింది సెల్లర్స్. ఈ రిజెక్ట్ అయిన ఏరియాని ఇంత స్ట్రాంగ్‌గా వీళ్ళు ఫీల్ చేస్తున్నారంటే వీళ్ళకి పైకి కంటిన్యూ అయ్యే ఇంటెన్షన్ ఉంది. అండ్ ఈ క్యాండిల్ చూడండి ఇది ఒక స్ట్రాంగ్ హ్యామర్ క్యాండిల్ స్టిక్. అట్ ది సేమ్ టైమ్ హెల్తీ బాడీ. సో ఇలాంటి ట్రేడ్స్ అనేవి హై ప్రాబబిలిటీ ట్రేడ్స్. ఏదేమైనా ఇలాంటి ట్రేడ్స్ అసలు మిస్ చేయకూడదు. ఎందుకంటే ఇవి మనీ ట్రేడ్స్ అంటారన్నమాట. మనీ వచ్చే ట్రేడ్స్. సో ఇప్పుడు నేను ఎలా ఎగ్జిక్యూట్ చేశానంటే ట్రేడ్ వెరీ సింపుల్. నేను డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఎగ్జిక్యూట్ చేస్తాను. 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో సారీ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఇలా నాకు 1:1 రిస్క్ టు రివార్డ్ రేషియో కావాలి. బాడీ స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి నేను బాడీ కిందనే స్టాప్ లాస్ పెట్టుకున్నాను. సో టేక్ ప్రాఫిట్. ఇదనేది లిమిట్ ఆర్డర్ పెట్టుకుంటానన్నమాట. లిమిట్ ఆర్డర్. ఎందుకు అంటే మనకి ఆహ్, ఈ రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది వెరీ ఇంపార్టెంట్. అది నాకు సాటిస్ఫై అవ్వాలి అంటే నేనిక్కడ పెట్టుకోవాలి. 1:1 వచ్చింది. సో, ఇప్పుడు ఇది రీజన్స్ వచ్చేసి నేను ట్రేడ్ ఎందుకు ఎగ్జిక్యూట్ చేశాననేది. సో, లిమిట్ ఆర్డర్ పెట్టుకున్నాను. బాడీ కింద స్టాప్ లాస్ పెట్టుకున్నాను. ఎందుకంటే బాడీస్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా హోల్డ్ చేస్తాయి. అండ్ టార్గెట్ వచ్చేసి సేమ్ నెక్స్ట్ పీడిఆర్ అయిన ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఇక్కడ వరకు కంటిన్యూ ఛాన్సెస్ వెరీ హై. సో, 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్తే ఓక్ జస్ట్ ఓకే. సో, ఎక్స్‌పైర్ అయిపోయింది. సో, చూసారా ఆల్‌మోస్ట్ చాలా కిందకొచ్చింది. టేక్ ప్రాఫిట్ అయితే హిట్ అయిందనమాట. మార్కెట్ ఓపెన్ అయింది. కిందకి డ్రాప్ అయింది. దెన్ మార్కెట్ అనేది పైకి మూవ్ అయింది. సో, ఇలా అనేది టేక్ ప్రాఫిట్ హిట్ అయింది. వెరీ ఈజీ అనమాట. ఈజీ ట్రేడ్. సారీ మీకు ప్రూఫ్స్ చూపించడం మర్చిపోయాను. సో, ప్రూఫ్స్ చూపించాలంటే 2 వేస్‌లో. సో, నేను ఎవ్రీ డే మన వాట్సాప్ గ్రూప్‌లో మీరు జాయిన్ అవ్వండి. మీకు డెఫినైట్‌లీ హెల్ప్ అవుద్ది. సో, నేను ఎవ్రీ టైమ్ ఇదిగోండి. లైక్ ఏప్రిల్ 7థ్ కదా! యాహ్! మీరు చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ 4 ఏఎంకి నేను పెట్టాననమాట. ఎర్లీ మార్నింగ్ 4 ఏఎంకి ఎనీవేస్ ట్రేడ్స్ టుడే. ఈరోజు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశా అని చెప్పి ఈరోజు ట్రేడ్ అయితే పెట్టాననమాట. మీరు చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్‌గా. నేను చూసే టైంకి ట్రేడ్ ఇలా ఉంది. క్యాట్ జీపీవై. సో, దాని రిజల్ట్ కూడా పెట్టాను నేను. ఎండ్ ఆఫ్ ది డే ఆ రిజల్ట్ అనేది పెట్టాను. సో, టైమింగ్ వచ్చేసి మీకు స్క్రీన్ షాట్స్ కూడా వస్తాయి. మెటా ట్రేడర్ 4 ఆర్ 5 స్క్రీన్ షాట్స్ వస్తాయి. ఆహ్, యెస్. సో, ఆఫ్టర్ టీపీ హిట్ చూడండి ఈవినింగ్ 7:30 పీఎం. 7:30 పీఎంకయితే ట్రేడ్ అనేది హిట్ అయిందనమాట. సో, ఆ కొంచెం ఎర్లీగానే హిట్ అయింది. బట్ ఆ టైంకి నేను ట్రేడ్ అయితే అనాలిసిస్ చేసి పెట్టాను. ఇది రీజన్స్ నేను తీసుకున్నది అని. సో, ఇలా మీకు కావాలి అంటే మన గ్రూప్‌లో అయితే జాయిన్ అవ్వండి. ఇది ఫ్రీగానే మనీ ఏం చార్జ్ చేయరు. మనీ ఏం చార్జ్ చేయాల్సిన పని లేదు. నా నా అనాలిసిస్ అంతా గ్రూప్‌లో పెడతాను. మీకు డెఫినైట్‌లీ హెల్ప్ అవుద్ది. సో, అలా అండ్ అట్ ది సేమ్ టైమ్ మీకేదైనా డౌట్స్ ఉన్నా ట్రేడింగ్ సబ్స్క్రిప్షన్స్ కావాలన్నా మీరు నాకు అక్కడ మెసేజ్ చేయొచ్చు వాట్సాప్ గ్రూప్‌లో. యాహ్! సో, డెఫినైట్‌లీ యూజ్ అవుద్ది. ఇక్కడ జాయిన్ అవ్వండి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్‌లీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.